హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే మంచి మంచి బొబ్బట్లు. అందరికీ ముందుగా హ్యాపీ ఉగాది. ఈ బొబ్బట్లని సింపుల్గా మంచి రుచిగా టేస్ట్గా ఎలా చేసుకోవాలో రండి చూపిస్తా. నేతి బొబ్బట్లు. ఇక్కడ నేను 1 కప్పు పచ్చెనగపప్పు తీసుకున్నాను. పావు కిలో పప్పు ఉంటాయండి. ఇవి పప్పు తీసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగి ఆ నీళ్ళు తీసేసి మళ్ళా నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. కనీసం ఒక 2 గంటలన్నా కానీ నానబెట్టుకోవాలి. పప్పుని మనం మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాం. పిండి కలుపుకున్నాము. ఇవి 2 గంటలు నానాలి పచ్చెనగపప్పు. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని మనము మైదా పిండితో చేసుకుంటున్నాం. మైదా పిండితోనైతేనే బొబ్బట్లు మంచిగా వస్తాయి, చాలా రుచి కూడా ఉంటుంది. గోధుమ పిండితోనైనా చేసుకోవచ్చు, లేకపోతే సగం గోధుమ పిండి సగం మైదా పిండి అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి కొంచెం ఉప్పు వేసాను. ఇది కలిపి ముందు పిండి తర్వాత మనం నేతి బొబ్బట్లు అనుకున్నాం కదా, నెయ్యి వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 4 టీ స్పూన్లు నెయ్యి వేసి దీన్ని మంచిగా పిండికి పట్టిందాకా మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా మనకి ఇట్లా పట్టుకుంటే ముద్దకు వచ్చిందాకా కలుపుకోవాలి. అట్లా కలుపుకొని ఇదిగో ఇక్కడ చూసారా, ఇట్లాగా మనం ఇట్లా ఒత్తితే ముద్దకు రావాలి. ఇప్పుడు మనం కొన్ని నీళ్ళు పోసుకొని కలుపుకుందాం. మొత్తం ఒకేసారి పోయొద్దు, కొన్ని పోసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. మన చపాతీ పిండి కంటే ఇంకొంచెం లూజ్గా ఉండాలి. అప్పుడే బొబ్బట్టు బాగుండిద్ది, బాగా మెత్తదనం ఉండిద్ది, చాలా బాగుండిద్ది అండి. గట్టిగా కలపొద్దు. కలిపామంటే బొబ్బట్టు ఆరిపోయినట్టు గట్టిగా అవుతుంది. మనకు పిండి ఈ విధంగా కలుపుకున్నాం కదా, పైన ఒక 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకొని మంచిగా దీన్నంతా పిండి మొత్తం ఇట్లాగా రాసుకొని నెయ్యి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అది పిండి మంచిగా ఒక 2-3 గంటలు బాగా నానుతుంది. నేను ఇక్కడ పప్పు 2 గంటల తర్వాత చూపిస్తున్నాను. చూసారా, మంచిగా నానిపోయింది పప్పు. ఈ పప్పును మనం కుక్కర్లో వేసుకొని మనం పొయ్యి మీద ఉడికించుకుందాం. 1 టీ స్పూన్ నెయ్యి, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకొని మనము ఉడికించుకుందాం పప్పుని. ఒక 6 విజిల్లు కానీ 7 విజిల్లు కానీ రావాలి. మనకు పప్పు ఉడికిపోయింది. చూసారా, మనకు మంచిగా నీళ్ళు అనేది లేకుండా మెత్తగా ఉడికిపోయింది. దీన్ని ఆరబెట్టుకొని మిక్సీ వేసుకొని అవసరం లేదండి. మనం పప్పు గుత్తితో ఎనుకుంటే మెత్తగా అయిపోతుంది. ఇక్కడ నేను పప్పు గుత్తితోనే రుబ్బుతున్నాను. మనకు పప్పు అంతా మంచిగా ఈ విధంగా రుబ్బుకోవాలి. చూసారా ఎలా మెదిగిపోయిందో. ఈ విధంగా మనం ఇక్కడ 1 కప్పు మనం బెల్లం తీసుకున్నాం. 1 కప్పు పచ్చెనగపప్పు కాబట్టి 1 కప్పు బెల్లం. మనకి పావు కిలో బెల్లం ఉంటుంది. ఇది కూడా అట్లాగా మనం కొలతతోటి తీసుకుంటే మంచి రుచి ఉండిద్ది అన్నమాట. మనకు అక్కడ పొయ్యి మీద పెట్టుకొని అడుగంటుకోకుండా ఉడికించుకోవాలి మంచిగా. మనము 1 టీ స్పూను సోంపు, ఒక 4 యాలక్కాయలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ మిక్సీ పట్టుకున్న పొడి తెచ్చి దీంట్లో వేసుకోవాలి పప్పులు. చూసారా, నేను కుక్కర్లోనే బెల్లం వేసి పెట్టేశాను. అడుగంటుకోకుండా మంచిగా మనం కలుపుతూ ఉండాలి. నెయ్యి కూడా ఒక 2-3 టీ స్పూన్లు నెయ్యి వేసుకొని అడుగంటుకోకుండా మంచిగా కలపాలి. ఈ విధంగా మనం కొంచెం కనుక ఏదమరిచామంటే అడుగంటిపోతే బాగుండదు. చూసారా, మనకి ఈ కుక్కర్కి అడుగంటుకోకుండా ఉన్నది. ఇట్లాగ మనకు ఉన్నప్పుడు మనకి పప్పు బాగా ముద్దకొచ్చేసినట్టు అన్నమాట. ఈ విధంగా ఉంటే ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఆరబెట్టుకుందాం. ఇప్పుడు మనం ఆరినాక ఉండలు చేసుకుందామండి. ఇదిగో ఈ విధంగా ఉండలు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మనకి ఎన్ని ఉండలు అవుతాయో అన్ని ఉండలు చేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న పప్పుకి నాకు ఇక్కడైతే 14-15 ఉండల దాకా అయినాయి. ఉండలు పక్కన పెట్టేసుకొని మనం పిండి చూద్దాం. బాగా మెత్తగా నానిపోయింది పిండి. ఈ విధంగా ఉంటేనే మనకు బొబ్బట్టు బాగా వచ్చిద్ది. ఇప్పుడు మనము కొంచెం పిండి తీసుకొని మనం బొబ్బట్టు చేసుకుందాం.
నేతి బొబ్బట ప్రతిదీ మనము నెయ్యి వేసుకుంటేనే మనకు మంచి టేస్ట్ వచ్చింది. కానీ నెయ్యి తిన్నోళ్ళు నూనెతోటి కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ నెయ్యి వేసుకుంటే బాగా రుచి అనిపించింది, బాగుండిద్ది. ఒక పేపర్ తీసుకుని కవర్ తీసుకొని ఒక మనం చపాతీ చేసే పీట తీసుకొని ఆ పీట మీద కవర్ వేసేసి నెయ్యి రాసి ఇదిగో ఈ సైజు పిండి ముద్ద తీసుకొని చేత్తోనే ఈ విధంగా ఒత్తుకోవాలి. ఈ విధంగా ఒత్తుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న పప్పు ఉండ తీసుకొని ఇట్లాగా మడుచుకోవాలి. ఈ విధంగా అన్నమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ బొబ్బట్లు చాలా బాగుంటాయి. ఇట్లాగా కానీ చేసి పెట్టుకుంటే 2 రోజులైనా 3 రోజులైనా కానీ ఉంటాయి ఈ బొబ్బట్లు. ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, తినేటప్పుడు వేడి చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇట్లాగ మనం చేతితోటే ఒత్తుకోవచ్చు. మనం నెయ్యి వేసుకొని మంచిగా చేతితోటి ఇది ఇట్లాగనే మంచిగా సాగిపోయిద్ది అన్నమాట. మనకి మరీ ఎక్కువ కాకుండా మోయనంగా మీడియంగా చేసుకోవాలి. ఇట్లా చేసుకొని పెనం మీద వేసుకొని కాల్చుకోవాలి. ముందు పెనం మీద నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని తర్వాత బొబ్బట్టు వేసుకోవాలి. మళ్ళీ దానిపైన కూడా నెయ్యి వేసుకోవాలి. మనం తిరిగేసినాక మళ్ళీ ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అప్పుడే మనకి మంచిగా కాలుతుంది, మంచిగా మనకి పొంగిద్ది అన్నమాట. మనకి మంచిగా పొంగి మంచి టేస్ట్ వచ్చింది. ఇట్లాగా పైన నెయ్యి వేసుకోవాలి. చాలా రుచిగా ఉంటాయండి. చూసారా ఎట్లా పొంగుతున్నదో. ఇట్లాగా ఈ విధంగానే మనం తీసుకున్న ఉండలన్నీ చేసుకోవాలి. చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇంకొకటి కూడా నేను మీకు చూపిస్తాను. ఇది తీసిన ప్లేట్లోకి ఇంకొకటి కూడా చూపిస్తా. మంచిగా కాలిపోయినాయండి. ఈ విధంగానే చేసుకోవాలి. ఇంక మనకు అన్నీ అయిపోయినాక చూపిస్తాను. మనకు బొబ్బట్లన్నీ చేసుకోవటం అయిపోయినాయండి. ఇప్పుడు మనం వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చాలా మంచి స్మెల్ వస్తున్నది, నెయ్యి కదా, మంచి వాసన వస్తున్నది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఉగాదికి మీరు కూడా ఇలాగ బొబ్బట్లు చేసుకొని హ్యాపీగా పిల్లలకి పెట్టండి. మీరు కూడా తినండి, చాలా బాగుంటుంది. చూసారా ఇక్కడ ఎంత మెత్తదనంగా ఉండయో, చాలా బాగుంటాయండి. తినే కొన్ని తినాలనిపించే బొబ్బట్లు చాలా టేస్ట్ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.